ఆయిల్ రేట్లు పెంచి బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఏమైనా జేబులో పెట్టుకుంటున్నారా? వాటిని ఆయన విలాసాల కోసం వాటి కోసం ఏమైనా ఉపయోగించుకుంటున్నారా? లేదే. చంద్రయాన్-1, చంద్రయాన్-2, ఆ తర్వాత బ్రహ్మోస్ మిసైల్స్, ఆ తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 ఇలాంటివన్నీ ఎక్కడి తీసుకొచ్చారు? ఈ డబ్బులతో కాదా? గ్రీన్ ఫీల్డ్ హైవే 6 లైన్లు 4 లైన్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్ కాదా? దేశాన్ని ఇంత అభివృద్ధి చేస్తుంటే స్టూడెంట్స్కి జాబులు లేవని కాంగ్రెస్ పార్టీ ఒకటి. కాంగ్రెస్ గవర్నమెంట్లో మటుకు మీకు జాబులు తీసుకొచ్చి పెట్టేశారా? లేదే. ఒక మంచి జరగాలన్నప్పుడు కొంతకాలం వెయిట్ చేసి ఉండాలి, నిదానంగా అది అభివృద్ధి చెందాలి. 5 సంవత్సరాలు గవర్నమెంట్ చూసి ఇదేం చేయలేదనేసి వెంటనే గవర్నమెంట్ మార్చేయడం కాదు అభివృద్ధి అంటే. గవర్నమెంట్ కొంత పేషెంట్ అవ్వాలి, దానికంటూ ఒక టైం అవ్వాలి. అసలు మా బీజేపీ గవర్నమెంట్లో ఎలాంటి నాయకులు ఉన్నారో మీకు తెలుసా? ఒరిస్సా బాలాసురి ఎంపీ ఆయన ప్రతాప్ చంద్ర సారంగి, ఆయనకు వాళ్ళకి ఆస్తుపాస్తులు ఏం లేవు. పార్లమెంట్కి వెళ్ళాలంటే ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ వేసుకొని వెళ్తాడు ఆయన. ఇంటికాడ ఉంటే సైకిల్ తొక్కుని తిరుగుతాడు ఆయన. అలాంటి నేతలు కాంగ్రెస్ గవర్నమెంట్లో చూపించండి. ఇండియన్ జేమ్స్ బాండ్ అంటే ఎవరెవరినో తీసుకొచ్చి చెప్తారు. మన ఇండియన్ జేమ్స్ బాండ్ ఎవరో తెలియదు. అజిత్ దోవల్ గారి గురించి తెలియదు. ఆయన రియల్ హీరో. ఇండియాకి జేమ్స్ బాండ్ అంటే ఆయన అజిత్ దోవల్ గారు. అలాంటి వాళ్ళని మర్చిపోయారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నది ఎవరు? బీజేపీ గవర్నమెంట్ కాదా? దేశాన్ని కాపాడమని ఏం గుర్తురావు. డెవలప్మెంట్, ఆయిల్ రేట్లు పెంచేశారు, టోల్ గేట్లు పెట్టేశారు, ఇది ఒకటే కనపడిద్ది. బీజేపీ గవర్నమెంట్ అంటే మీరు చెప్పే చిల్లర మాటలు నమ్మడానికి, బీజేపీ గురించి నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేవు ఇక్కడ. బయటికి కనపడకపోయినా మన బెంగాల్లో చూశారు కదా, మెజారిటీ కుళ్ళుకు చేస్తున్నారు కదా. అంత మెజారిటీ వచ్చేప్పటికి యావత్ ప్రపంచం మొత్తం బీజేపీ జెండా 2029లో ఎగరాలి. ఇది పక్కా. హిందువులందరం తలుచుకుంటే బీజేపీ ఓట్లు బీజేపీకే పడతాయి. ఓకే, గవర్నమెంట్ డెవలప్ అవ్వాలి, ఇండియా డెవలప్ అవ్వాలి. మిజోరాం ఇంతవరకు రైల్వే లేదు అక్కడ. అలాంటిది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే అక్కడ రైల్వే రన్ చేస్తున్నారు వాళ్ళు మిజోరాం స్టేట్లో. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ లైన్లో మరి రైల్వే ట్రాక్ ఎందుకు వేయలేదు? ఇంత ధైర్యంగా లారీ డ్రైవర్లు వ్యవస్థ మొత్తం తిరుగుతుంది. ఒకప్పుడు ఎంత దరిద్రంగా ఉండేదో తెలుసా మీకు? రోడ్ల మీద వ్యవస్థ, గోండాగిరి, దాదాగిరి, దోచుకోవడం, అది ఇది. బోర్డర్లు లేపింది కూడా బీజేపీ కదా. నరేంద్ర మోడీ గారిని తప్పు పడితే క్షమించేదే లేదు. ఆయన కోసం ప్రాణాలైనా ఇస్తాం, ఆయన కోసం ప్రాణాలైనా తీస్తాం. జై నరేంద్ర మోడీ.